బాస్ ఇస్ బ్యాక్ కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అదే బాధితులుగా ఉన్న మేము, నేనిస్తేనే ఇంతవరకు కంప్లైంట్ కట్టనటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని మీ అందరి దృష్టికి పబ్లిక్ డొమైన్లోకి పబ్లిక్లోకి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత న్యాయస్థానాలకు కూడా వెళ్ళి న్యాయస్థానాల్లో కూడా దీన్ని ప్రొసీజర్ ప్రకారం ముందుకు వెళ్తామని, ఎవరు కంప్లైంట్ ఇచ్చినా అది రిజిస్టర్ చేయవలసిందే, దాని మీద ఎంక్వైరీ చేయవలసిందే, లాజికల్ ఎండ్ వెళ్ళవలసిందే. అలా లాజికల్ ఎండ్కు వెళ్ళకోకుండా కేవలం మేము ఇచ్చిన కంప్లైంట్లను చెత్తబుట్టలో వేయటం అనేది సమంజసం కాదని పోలీసు వారికి, పోలీసు యంత్రాంగానికి, పోలీసు ఉన్నతాధికారులకి మీ ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు అలా చేయకపోతే ఇబ్బంది పడతారని కూడా హెచ్చరిక చేస్తున్నాను. అంటే ఎవిడెన్స్తో సహా మీరు ఇచ్చినా కానీ ఎవిడెన్స్తో ఇచ్చిన కేసు రిజిస్టర్ అదే ప్రశ్న మళ్ళీ నువ్వు అడుగుతున్నావు. ఇంకేదైనా కొత్త ప్రశ్న ఏదైనా ఉంటే అడగండి. ఎందుకు చేస్తున్నారంటే అంతా లోకేష్ గారి నాయకత్వంలో జరుగుతుందని మా ఆరోపణ. ఇంకా ఏ స్వామి ఓకే మంచి ప్రశ్న అడిగారు. కంప్లైంట్ ఇచ్చారు, రిజిస్టర్ చేయలేదు, మీరు ఎందుకు ప్రైవేట్ కంప్లైంట్ వేయరు అని మా విలేకరి గారు స్వామి గారు అడిగారు. మంచి ప్రశ్న. ప్రైవేట్ కంప్లైంట్ వేయటానికి కొంత ప్రొసీజర్ నడపాల్సిన అవసరం ఉంటుంది. నెంబర్ 1, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రీజనబుల్ టైం మేము వెయిట్ చేయాలి. ఆ రీజనబుల్ టైం వెయిట్ చేసిన తర్వాత పోలీసు ఉన్నతాధికారులకు మళ్ళా రాతపత్రంగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత కూడా యాక్షన్ తీసుకోకపోతే వీ విల్ గో టు ది ప్రైవేట్ కంప్లైంట్స్. ఆ ప్రొసీజర్లో వెళ్తున్నాము. నో ఈ కేసుల మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళాం కానీ డీజీపీ గారిని ఈ కేసుల మీద కలవలేదు. ఈ పర్టికులర్గా 10 రిపోర్ట్లను 10 కంప్లైంట్లను మేము 5 స్టేషన్లో ఇచ్చాము. ఆ 10 కంప్లైంట్లు 5 స్టేషన్లు ఇచ్చిన దాన్ని పర్సూ చేస్తున్నాము. 17, 18, 19 తారీఖులో ఇచ్చినటువంటి వాటిని పరిశీలించిన తర్వాత ఆ ప్రొసీజర్లోకి వెళ్ళడం కోసమే ఇవాళ పోలీస్ స్టేషన్ ఎంక్వైరీ చేస్తున్నాము. ఉన్నతాధికారులకి కంప్లైంట్ చేస్తాము. ఆ తర్వాత కూడా సరైన టైంలో వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే కేసు ఖచ్చితంగా హైకోర్టులోను, సుప్రీంకోర్టులోను, వివిధ కోర్టుల్లోను, సూటబుల్ కోర్టుల్లోను ప్రైవేట్ కంప్లైంట్లు వేస్తాము. ఇది వాస్తవం. రైట్.